నమస్కారం. మీ అందరికి బాను కథలలోకి స్వాగతం. 10 లక్షల చెక్కు ఇచ్చారా అని నోరు తెరిచాడు ఈశ్వర్. వెంటనే లాగిపెట్టి విజయ్ని తన చేత్తో తన్నాడు. ఎందుకు మావయ్య ఇలా తన్నావు అంటూ తన భుజాన్ని రుద్దుకున్నాడు విజయ్. లేకపోతే ఏంట్రా నువ్వు? నేను చెప్పిందేంటి? నువ్వు చేసింది ఏంటి? అన్నాడు ఈశ్వర్. నేనేం చేశాను? ఇలా ఎలా చేస్తావు? అసలు కుమార్, మాధవి సంగతి తెలుసుకూడా నీకు 10 లక్షల చెక్కు ఎవరూ ఇవ్వమన్నారు? నీకు నేను ముందే చిలక్కి చెప్పినట్టు చెప్పాను. ఒరేయ్ 15 లక్షల చెక్కు ఇవ్వరా అని. అంత పీనాసి వెధవ ఏంట్రా నువ్వు? అన్నాడు ఈశ్వర్ కోపంగా. ఆ మాట వినగానే మాధవి, కుమార్ అయోమయంగా చూశారు. ఇక్కడ 10 లక్షలకే దిక్కులేదు. ఇంక 15 ఇస్తే వీళ్ళు ఈ పెళ్లినుంచి నన్ను తరిమేస్తారేమో అన్నాడు విజయ్. అవును నాన్న, మేము కేవలం 25,000తో ఓటీకి పంపిస్తుంటేనే తీసుకోవటం లేదు. మీరు ఇంకా లక్షల్లోనే ఉన్నారు అన్నది చందన. మీరందరూ కలిసి నన్ను, బావను ఇబ్బంది పెడుతున్నట్లు నాకు అనిపిస్తుంది అన్నది మాధవి తలదించుకుని ఇబ్బందిపడుతూ. అలా ఎలా అనిపిస్తుందమ్మా? నేను కూడా ఇప్పుడు ఒక గిఫ్ట్ ఇస్తాను, దానికి కూడా నువ్వు అదే మాట చెప్తావా? ఉన్నాడు ఈశ్వర్ మాధవి వంక చూస్తూ. మీరు ఇచ్చేశారు కదా అన్నది మాధవి. సరే, ఇప్పుడు నేను ఇచ్చేది మీరు తీసుకుంటే మాత్రం నాతో పాటు వీళ్ళు ఇచ్చేవి కూడా మీరు తీసుకోవాలి. కాదుకూడదు అంటే ఊరుకోను అన్నాడు ఈశ్వర్. మీకు లేదు అని చెప్పలేం అనేగా మీరు ఇలా అంటున్నారు అన్నది మాధవి. మాధవి, నువ్వు ఊరుకో అన్నాడు కుమార్. ఎందుకో మాధవికి కోపం వచ్చింది. నువ్వు కోపం తెచ్చుకోకుండా ఇది వద్దని చెప్పు చూద్దాం అంటూ తన చేతిలో ఉన్న కవర్ని తీసి కుమార్ చేతిలో పెట్టాడు. కుమార్ అది ఓపెన్ చేసి చూశాడు. అంతా ఇంగ్లీషులో ఉంది. చిన్నాచితక వాక్యాలు అయితే. కుమార్ చదవగలడు, కాని అంత పెద్దగా ఉండేసరికి దాన్ని మాధవి చేతిలో పెట్టాడు. మాధవి దాన్ని తీసి చదవడం మొదలుపెట్టింది. అది చదువుతుండగానే ఆమె ముఖంపై కోపం పోయి సంతోషం వచ్చేసింది. బావా, అంకుల్ ఒక డీల్ ఇప్పించారు కదా, దానికి నువ్వు 2 కార్లు రెడీ చేసి ఇచ్చావు. నీ పని వాళ్లకు బాగా నచ్చింది. అందుకే వాళ్ళు ఇక్కడ ఒక కంపెనీలా ఏర్పాటు చేస్తారట. కొంతమంది వర్కర్స్ని పెట్టి నిన్నే వారికి హెడ్ని చేస్తారట. ఈ చుట్టుపక్కల జిల్లాలోని పాడైపోయిన అన్ని కార్లను వారి కొని ఇక్కడికే తీసుకొస్తారంట. ఇక్కడ నువ్వు బాగు చేయాలంట. దానికోసం ముందు నీకు లాభాలలో 30% ఇస్తారట. ఇక్కడ కంపెనీకి బాగా పెరిగి లాభాలు వస్తే ఇంకా ఎక్కువ కూడా ఇస్తారంట అంటూ ఆనందంగా చెప్పింది మాధవి. అది వినగానే కుమార్ కూడా చాలా సంతోషపడ్డాడు. అంకుల్, ఇది మీ వల్లే. నాకు ఇంకా ఏ చెక్కులు అవసరం లేదు. నా షెడ్ని సుబ్బుతో నడిపిస్తూ ఇంకా ఇది కూడా చూసుకుంటాను. తొందరలోనే ఈ అప్పులన్నీ నాకు తీరిపోతాయి అన్నాడు కుమార్ సంతోషంగా. కాని అది కాదు కదా, ముందే షరతు పెట్టాను. ఇది తీసుకుంటే మిగతా 2 కూడా తీసుకోవాల్సిందే అన్నాడు ఈశ్వర్. మాధవి ఏదో మాట్లాడబోతుంటే కుమార్ ఆపాడు. వద్దు అంకుల్, మీరు ఇలా చెక్కులు ఇప్పిస్తే నేను చాలా తగ్గిపోయినట్లు అనిపిస్తుంది. అలా ఉండడం మీకు నచ్చదు కదా. ఒక ప్లేట్ భోజనం తినిపించడానికి నీ దగ్గర గంట బ్రతిమలాడాను. మరి నీ సంగతి తెలుసుకుడా నేను ఇలా చేస్తానా
చేస్తానని నువ్వు అనుకుంటున్నావా? ఇది చిన్నప్పటినుంచి నువ్వు పడిన శ్రమకు గుర్తింపు. మీ అత్త మరదళ్ల కోసం నువ్వు నీ జీవితాన్ని వదులుకుని శ్రమపడినందుకు ఇస్తున్నది. అంతేకాని నీ స్థాయి తగ్గించాలని కాదు కదా. అదే మాధవి వాళ్ల నాన్నగారు తన బాధ్యతను సక్రమంగా నిర్వహించి ఉంటే నువ్వు కూడా చక్కగా చదువుకుని ఇంతకంటే మంచి లైఫ్ గడిపేవాడివి. వీళ్లకోసం నువ్వు అన్నిటికీ రాజీ పడిపోయి దొరికిన వాటితోనే బ్రతికిన మాధవి ఇప్పుడైనా చక్కగా బతుకుతారని ఆశ తప్పించి నిన్ను తక్కువ చేయాలనేది మా కోరిక కాదు అన్నాడు ఈశ్వర్. ఈ విషయం మీకు తెలుసా? అంది మాధవి ఆశ్చర్యంగా. తెలియకుండా ఎలా ఉంటుందమ్మా? తెలుసు. చందన చెప్పిందా? అడిగింది మాధవి. కాదు, విజయ్ చెప్పాడు అన్నాడు ఈశ్వర్. కాని అంటూ నసిగాడు కుమార్. మీరు భయపడకండి. మీరు చెప్పారుగా, ఇంకా చెక్కివ్వను బావగారు. దానికి బదులు ఇది తీసుకోండి అంటూ పక్కనున్న చిన్న బ్యాగ్లోనుంచి ఇంకొక పెద్ద కవర్ తీసి ఇచ్చాడు. కుమార్ దాన్ని తెరిచి చూశాడు. అవి షెడ్ కాగితాలు. మీకు ఈ విషయం ఎలా తెలుసు? అన్నాడు కుమార్ ఆశ్చర్యంగా. ఇది ఏమైనా కంపెనీ సీక్రెట్లా? కష్టపడి తెలుసుకోవడానికి. మీరు మాలతికి మళ్ళీ పెళ్లి చేయడానికి, అమ్మకు ఆపరేషన్ చేయడానికి, మాధవిని పెళ్లి చేసుకోవడానికి షెడ్ తాకట్టు పెట్టారు. చిన్నప్పటినుంచి మీరు ఇష్టపడిన మాధవి కోరిక తీర్చడం కోసం ఇంత కష్టపడుతున్నారు. మా ఇద్దరు చెల్లెళ్లను ఇంత బాగా చూసుకుంటున్న మీకు నేను ఇచ్చే చిన్న బహుమతి ఇది. దీన్ని మాత్రం మీరు కాదనకూడదు అన్నాడు విజయ్ రిక్వెస్టింగ్గా. నేను అలా చేసినందుకు మీరు డబ్బులు లెక్కకట్టి ఇచ్చినట్టు నాకనిపిస్తుంది అన్నాడు కుమార్. చిన్నప్పటినుంచి మీరు పడిన కష్టానికి. చందన పెళ్లిలో జరిగింది చెప్పకుండా. మా అమ్మ చిరునవ్వును నాకు కానుక ఇచ్చినందుకు నా ఆస్తి మొత్తాన్ని మీకు ఇచ్చిన సరే సరిపోదు. ఇంకా మీ కష్టాన్ని, మీ త్యాగాలను ఈ చిన్న మొత్తంతో నేను వెలకట్టలేను. ఇది ఇప్పుడు మీకు ఇస్తుంది. మీ కష్టాన్ని బ్యాలెన్స్ చేయడానికి కాదు. ఇప్పటికైనా మీరు ఆనందంగా ఉండి నా మాధవిని ఆనందంగా ఉంచుతారని ఆశ. మా అమ్మ ఆనందం కోసం ఎంక్వైరీ చేయకుండానే పెళ్లి జరిపించి మీ జీవితాలను నాశనం చేశానని బాధ మాకు కలగకుండా ఉండడానికి. మీరు కాకుండా ఇంకెవరూ ఈ పరిస్థితుల్లో ఉన్నా ఈపాటికి మా అమ్మ చిరునవ్వు చెదిరిపోయి ఉండేది. మీలాంటి మంచివాళ్లకు నేనిచ్చే చిన్న బహుమతి ఇది. కాదనకండి. మాధవి మాలతి ఎలా పెరిగారో, ఎన్ని బాధపడ్డారో, మీరందరూ ఎన్ని బాధలు పడ్డారో చందన ద్వారా తెలుసుకున్నక రాత్రులు నిద్ర కరువై ఇబ్బంది పడుతున్నాను. నా నిద్ర కోసం నేను చేసే ప్రయత్నం ఇది మిమ్మల్ని తక్కువ చేయాలనే భావన నాకు అస్సలు లేదు అని చెప్పాడు విజయ్ బాధపడుతూ. కుమార్ మాధవి ఇంకా ఏమీ మాట్లాడలేదు. కాదనవద్దు కుమార్. ఇందులో నా స్వార్థం కూడా ఉంది. నువ్వు ఇంక నీ అప్పులే తీరుస్తూ ఉంటే ఒంటరిగా ఉన్న నన్ను, మా ఆవిడ్ని ఎలా పట్టించుకుంటావు? వారానికి ఒక్కసారైనా నా దగ్గరికి వస్తావని ఒక చిన్న ఆశ. అన్నీ ఆలోచించే చెబుతున్నాను, కాదు అనుకు అన్నాడు ఈశ్వర్. అసలు మీకు ఈ విషయం ఎవరు చెప్పారు? అన్నాడు కుమార్. ఇందాకే చెప్పానుగా, ఇందులో రహస్యం ఏముంది? మీరు పెళ్లి చేసుకోవడానికి ఇంకా ఎక్కువ వడ్డీకి షెడ్డు తాకట్టు పెట్టారని చందన చెప్పింది. మీరు ఎక్కడ తాకట్టు పెట్టారో సుబ్బు చెప్పాడు అన్నాడు విజయ్. సుబ్బు ఏడి? అన్నాడు కుమార్ చుట్టూ చూస్తూ.
అతడు భోజనాల దగ్గర ఉన్నాడు. ఇప్పుడు దీనికి అతన్ని తిడతారా బావగారు? చాలా మంచివాడు. నేనిలా విడిపిస్తున్నాను అని తెలియగానే ఎంత ఆనందపడ్డాడో. అసలు నా చేయి పట్టుకుని ఏడ్చేశాడు. అతన్ని ఏమీ అనకండి అన్నాడు విజయ్. కుమార్, మాధవులు మెత్తబడుతున్నారు అన్న విషయం వాళ్ళ ముఖాల ద్వారా అందరికీ అర్థమైంది. వెంటనే విజయ్, సరే మీకు ఇలా తీసుకోవడం ఇబ్బంది అయితే ఇది మీరు తీసుకోండి. నెలకు ఇంత అని ఈ అకౌంట్లో వెయ్యండి అంటూ 2 నెంబర్లు చెప్పి, రాత్రినుంచి చదువుతున్న కూడా మర్చిపోయాను అంటూ జేబులో ఉన్న చిన్న పేపర్ ముక్క తీసి అందులో ఉన్న నెంబర్ చెప్పాడు. ఈ నెంబర్కి వేసేయండి. నాకు ఏమీ అభ్యంతరం లేదు అన్నాడు విజయ్. బావా, ఈ పని చేద్దాం. బాగుంది అన్నది మాధవి. నీ ముఖం, అది నీ బ్యాంక్ నెంబరు అన్నాడు కుమార్. బావగారు, ఇది మరీ అన్యాయం. మాధవి బ్యాంకు నెంబర్ మాధవికి గుర్తులేదు. నేను రాత్రినుంచి బట్టి పట్టినా నాకు గుర్తులేదు. మీరు అలా ఎలా గుర్తుపట్టేశారు? అమ్మో, చందన చెప్తే ఏదో అనుకున్నాను. మీకు మాధవికి సంబంధించిన అన్ని విషయాలు గుర్తుంటాయే అన్నాడు విజయ్ నవ్వుతూ. మరి మా బావగారు అంటే ఏమనుకుంటున్నారు అంది చందన. మరి పనిలో పని మా గిఫ్ట్ కూడా తీసుకోవాలి అన్నాడు అవినాష్. నువ్వేమీ కంగారు పడకు. మేము 2 సంవత్సరాల తర్వాత మీ ఇంటికి వచ్చి మొన్న నేను పెళ్లికి పెట్టిన చీర, దానికి ముందు పెట్టి నా పెళ్లికి పెట్టిన డ్రెస్సులు అన్నిటికీ నేనే అడిగే మరీ తీసుకుంటాను. ఇంకా ఇప్పుడు నేను ఇచ్చిన గిఫ్ట్ అంటావా? మేము మా బాధ్యతలన్నీ తీరాక సెకండ్ హనీమూన్కి వెళ్తాము. అప్పుడు మీరే మమ్మల్ని పంపించండి. మేము కూడా ఎగురుకుంటూ వెళ్ళిపోతాము అని చెప్పింది చందన. ఇంకా అంతకంటే ఎక్కువ అడిగించుకోవడం బాగోదు అనుకున్న కుమార్, మాధవులు వాళ్లు ఇచ్చిన బహుమతుల్ని తీసుకోవాలని అనుకున్నారు. మీరిచ్చిన గిఫ్ట్లు మేము తీసుకుంటాను. కాని నాకు కూడా ఒక షరతు ఉంది. అది మీరు ఒప్పుకుంటేనే నేను కూడా ఈ గిఫ్ట్లు తీసుకుంటాను అని చెప్పింది మాధవి. నువ్వు ఆ మాట అన్నావు, అది చాలు. నువ్వు ఏది చెప్పినా నేను ఒప్పుకుంటాను అన్నాడు విజయ్ ఆనందంగా. రాధిక ఆంటీ నీ పెళ్లికోసం చాలా ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆంటీ ఆనందాన్ని దూరం చేయకు. ఈ ఆంటీ ఆనందం ఒక్కసారి నా వల్ల దూరమైందని నాకు చాలా బాధగా ఉంది. నువ్వు కూడా తొందరగా పెళ్లికి ఒప్పుకుంటే మేమందరం కలిసి బెంగళూరుకి వస్తాము. దానికి నీకు ఇష్టమైతే ఈ గిఫ్ట్ నేను తీసుకుంటాను అని చెప్పింది మాధవి. ఇంతేనా? నేను కూడా ఇక ఒంటరిగా ఉండలేను. ఇటూ ఈ జంట, అటూ ఆ జంట నన్ను టెంప్ట్ చేస్తుంటే నేనైనా ఏకాకిగా ఎంతకాలం ఉంటాను? తొందర్లోనే నా పెళ్లిని ఇప్పుడు జరిగిన మీ పెళ్లిలా చేయడానికి మరియు బెంగళూరుకి రావడానికి సిద్ధంగా ఉండండి అన్నాడు విజయ్. మాధవి, కుమార్ ఇచ్చిన గిఫ్ట్లు తీసుకున్నారు. అమ్మయ్య, పెద్ద ఘట్టం పూర్తయింది అంటూ ఈశ్వర్, అవినాష్, చందన విజయ్ నిట్టూర్చారు. ఇంతలో మాలతి బుజ్జిని ఎత్తుకుని అక్కడికి వచ్చింది. అందరి భోజనాలు అయిపోయాయి. ఇంకా మనము మాత్రమే మిగిలాము. రండి అందరూ కలిసి భోజనం చేద్దాం అంటూ పిలిచింది. బుజ్జిని చూడగానే విజయ్ ఎత్తుకున్నాడు. రే, నేను నీకు మావయ్యను అవుతాను. నీకు మాత్రం అన్నయ్యనే అవుతాను అన్నాడు మాలతి వంక చూసి. మాలతి అర్థం కానట్టు చూసింది.
అదిగో అక్కడు ఉన్నారే మీ నాన్న. ఆయన నాకు కూడా నాన్నే అవుతారు అంటూ విజయ్ చెయ్యి చాపి మోహన్ వంక చూపించాడు. మాలతిని చూడగానే మోహన్ లేచి మళ్ళీ వచ్చాడు. మాలతి తలపై చేయి వేసి నిమురుతూ, నన్ను క్షమించు మాలతీ, డబ్బుమీద వ్యామోహంతో మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాను. నన్ను క్షమించు అన్నాడు. మాలతి తల ఎత్తి మోహన్ వంక చూసింది. దేన్నైనా తేలికగా క్షమించే మనస్తత్వం ఉన్న మాలతి తన తండ్రి తనని క్షమించమని అడిగేసరికి కరిగిపోయింది. నాన్న అంటూ పిలిచి తండ్రిని హత్తుకుపోయింది. ఇప్పటికైనా మేమున్నాము అంటూ గుర్తించావు. అది చాలు. చిన్నప్పుడు ఎలా ఉండేవాడివి, ఇప్పుడు ఎలా అయిపోయావు? ఆరోగ్యం బాగలేదా నాన్నా? నువ్వు జాగ్రత్తగా ఉండు. మా గురించి ఏమీ ఆలోచించవద్దు. మమ్మల్ని కుమార్ బావ బాగా చూసుకుంటున్నాడు. మావారు కూడా నన్ను చాలా బాగా చూసుకుంటారు అంటూ ఏడుస్తూ చెప్పింది. మాలతి మాటలు విని విజయ్, చందన ఆశ్చర్యంగా చూశారు. వాళ్ల ఆశ్చర్యాన్ని గమనించి, తను మాలతి అక్క, మాధవి కాదు. తనకు ఎక్కువగా కోపం రాదు. వచ్చిన ఎక్కువసేపు ఉండదు. చాలా అంటే చాలా మంచిది మా అక్క, చెప్పింది మాధవి గర్వంగా. మంచిది. అందరూ నీలా ఉంటే మాలాంటివాళ్లు చచ్చిపోతారు అంటూ విజయ్ బుజ్జిని మోహన్కి ఇచ్చాడు. మాలతిని దగ్గరికి రమ్మని పిలిచాడు. మాలతి దగ్గరికి వచ్చింది. నేను వచ్చాక కూడా అందరూ మా బావగారిని మెచ్చుకోవడం నాకు నచ్చటం లేదు. కాస్త ఈ అన్నయ్యను కూడా పట్టించుకోండి. ఏరి మా పెద్ద బావగారు ఎక్కడున్నారు అనేసరికి దూరంగా ఉన్న గణేష్ని పిలిచింది మాధవి. వెంటనే విజయ్ తన జేబులో నుంచి ఒక విజిటింగ్ కార్డు తీసి ఇచ్చాడు. ఇది మా ఫ్రెండ్ కంపెనీ. తాను కొత్తగా ఎంప్లాయీస్ని తీసుకుంటున్నాడు. 1 వారం తర్వాత ఇంటర్వ్యూ ఉంది. మీరు వెళ్ళండి. మీకు అక్కడ ట్రైనింగ్ ఇచ్చి, మీ ప్రతిభ ఆధారంగా మిమ్మల్ని కంపెనీలో చేర్చుకుంటారు అన్నాడు గణేష్తో. అయ్యో, ఇప్పుడు నేను చేస్తున్నది కూడా బాగా ఉంది అన్నాడు గణేష్ ఇబ్బందిగా. బాగాలేదని నేను చెప్పటం లేదు. నీకు ఉద్యోగం ఇవ్వమని నేను రికమెండేషన్ చేయటం లేదు. చేసిన కూడా వాడు తీసుకోడు. మీరు కేవలం మా బావగారు అది మాత్రమే చెబుతాను. మీరు తీసుకున్న ట్రైనింగ్ ఆధారంగా మాత్రమే మీకు ఉద్యోగం లభిస్తుంది. ఇందులో నేను చేసేది మీ లేదు. కాదనకండి అన్నాడు విజయ్. సరే అంటూ ఇబ్బంది పడుతూనే విజిటింగ్ కార్డు తీసుకున్నాడు గణేష్. ఇది నా ఫోన్ నంబర్. మీ నెంబర్ చెప్పండి అంటూ నెంబర్లు ఇచ్చి పుచ్చుకున్నాడు విజయ్. అప్పటివరకు బుజ్జిని ముద్దులతో ముంచెత్తాడు. మోహన్ తన మెడలో ఉన్న చైను తీసి మనవడి మెడలో వేసి, పెద్దయ్యాక కుదిరితే నన్ను మన్నించు. నీక్కూడా ఒక తాతయ్య ఉన్నాడని గుర్తుంచుకో. చాలు అన్నాడు మోహన్. నాన్న, తాతయ్య కూడా ఈ పెళ్లికి వచ్చారు. ఇప్పుడు దాకా ఇక్కడే ఉన్నారు. భోజనాలు అయిపోయి వెళ్తున్నారు. మీరు కలుస్తారా అడిగింది మాలతి. వద్దులేమ్మా. ఈ వయసులో నేను బ్రతికున్నానని ఆనందం, ఇంతకాలం వాళ్లని మోసం చేశానని కోపం, బాధ వారికి కలిగించి ఇప్పుడు ఈ వయసులో వాళ్లని ఇబ్బంది పెట్టలేను. నాన్నను ఇందాకే చూశాను. ఇప్పుడు నేను దూరంగా ఉంటేనే అందరికీ మంచిది. ఇటుకన్న తల్లిదండ్రులను, కట్టుకున్న భార్యను, కన్న పిల్లలను అందర్నీ బాధపెట్టాను. కుదిరితే అందరూ నన్ను క్షమించండి అంటూ
కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు మోహన్. అయ్యో, బాధపడకండి నాన్నా. మేమందరం బాగానే ఉన్నాం. మీరు కూడా బాగా తగ్గించుకుని ఆనందంగా ఉండండి. అన్నయ్య, మా నాన్నని జాగ్రత్తగా చూసుకో అని బాధపడుతూ చెప్పింది మాలతి. మీ ఇంట్లో నువ్వు అందరికంటే చాలా మంచిదానివి. నాకు చెల్లి ఉంది, సంధ్య. అది నాకంటే చాలా మంచిది అని నేను అనుకుంటూ ఉంటాను. నువ్వు ఇంకా మంచిదానివి అంటూ మాలతి కన్నీరు తుడిచాడు విజయ్. మోహన్ కుమార్ దగ్గరికి వచ్చి, నువ్వు బెంగళూరుకు వచ్చి అత్తమ్మకు ఎవరూ లేరు అనుకోకండి. నేనున్నాను. అత్తమ్మను, మాలతిని, మాధవిని నేను చూసుకుంటాను అన్నావు. అలాగే మాటమీద నిలబడ్డావు. నా కూతురికి నీకంటే మంచి అల్లుడు ఎక్కడ దొరకడు. నీలాంటి వ్యక్తి నా కూతురికి భర్తగా రావడం అది చేసుకున్న అదృష్టం అన్నాడు. ఈ మాటలు విన్న మాధవికి ఎంతో ఆనందం అనిపించింది. ఇంకా పదండి, అందరూ భోజనానికి వెళ్దాం అన్నాడు ఈశ్వర్. అందరూ భోజనాల వైపు నడిచారు. మోహన్ కాస్త స్లోగా నడుస్తూ ఉంటే విజయ్ చేయి పట్టుకున్నాడు. నన్ను క్షమించు విజయ్. సుఖం డబ్బులో ఉంటుందని అనుకుని నా భార్య పిల్లల్ని వదిలేసి మీ దగ్గరికి వచ్చాను. నీకు నిజం తెలిసినా కూడా మీ అమ్మ కోసం నన్ను క్షమించావు. మళ్ళీ చివరిసారిగా నా పిల్లల్ని కలిసి మన్నించమని అడిగే అదృష్టం నాకు ఇచ్చావు అన్నాడు మోహన్ బాధపడుతూ. మీరు ఇంత తప్పు చేసినా మీ వల్ల బాధలు పడ్డవాళ్లే మిమ్మల్ని క్షమించినప్పుడు మీ వల్ల ఎంతో కొంత లాభాన్ని పొందిన నేను క్షమించడంలో వింతే ముంది నాన్నా అన్నాడు విజయ్. అందరూ భోజనాల దగ్గర కూర్చున్నారు. అప్పటికే కమల భారతిని తీసుకుని పెళ్లి మండపంలో మిగతా పనులను చూస్తూ ఉంది. అందరూ భోజనాలకి కూర్చున్నారు. అందరి మధ్య కుమార్, మాధవులు కూడా భోజనానికి కూర్చున్నారు. మాలతి, మరికొందరు ఒకరికి ఒకరు తినిపించుకోవాలని చెబితే కుమార్ సిగ్గుపడుతూనే మాధవికి తినిపించాడు. మాధవి కూడా సిగ్గుపడుతూనే తినిపించింది. అబ్బా, మా కుమార్ బావ, మాధవి అక్కల పెళ్లికి వంటలు కూడా భలే కుదిరాయి. అందరూ కూడా అదే మెచ్చుకుని తిన్నారు అన్నాడు సుబ్బు. అందరూ సాయంకాలం వరకు అక్కడే ఉండి అన్ని సర్దేసుకుని తిరిగి ఇంటికి వచ్చారు. ఎవరికివారు భారతికి, కుమార్కి చెప్పి తమ తమ ఇళ్లకి బయలుదేరి వెళ్ళిపోయారు. రేపొద్దున్నే సత్యనారాయణ వ్రతం ఉంది. రేపు సాయంకాలానికి వీళ్ల మొదటి రాత్రి కార్యక్రమాలు ఉన్నాయి. ఇంకా ఇప్పుడేమీ పనిలేదు. సర్దుకోవాలి కాని ఓపిక లేదు అన్నది భారతి. ఇంకా ఆ రోజు రాత్రి అందరూ అలసిపోయి మధ్యాహ్నం మిగిలింది తిని ఎక్కడికక్కడ పడుకున్నారు. ఈ ఒక్క రాత్రి గడిస్తే ఇంకా మాధవి ఎప్పుడూ తన దగ్గరే ఉంటుంది అనుకుంటూ తమ పెళ్లిని గుర్తుచేసుకుంటూ ఆనందంగా నిద్రపోయాడు కుమార్. ఈ పెళ్లివల్ల బావకు అదనంగా అప్పులు పెరిగాయని మనసులో ఏదో ఒక మూలన ఉన్న బాధ తొలగిపోయేసరికి, ఎప్పుడో దూరమైన తన తండ్రి కూడా తన పెళ్లికి వచ్చేసరికి కోపతాపాలను వదిలి తన తండ్రి తనను కుమార్ బావను ఒప్పుకుని ఆశీర్వదించేసరికి ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతూ తల్లిని పట్టుకుని ఆనందంగా నిద్రపోయింది మాధవి. ఇంకా ఉంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అమూల్యమైన సలహాలను కామెంట్ల రూపంలో అందిస్తారని ఆశిస్తూ మీ ఎస్ బాను. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా బాను కథలును సబ్స్క్రైబ్ చేయడం మరిచిపోకండి. Thank you.